సమైక్య ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లక్ష్యం ఏంటంటే, గతంలో ప్రభుత్వము బ్యాక్వర్డ్ క్లాసెస్ అభ్యున్నతి కోసము 62 ఎకరాల చిల్లర భూమి కేటాయించింది. తర్వాత అందులో భవనాలు కట్టుకోవడానికి కూడా నిధులు కూడా సమకూర్చింది. ఆ తర్వాత ఒక మెమో ద్వారా ప్రభుత్వం ఏమన్నదంటే, కుల సంఘాలన్నీ కూడా ఒక ఏకాభిప్రాయంతో ఒక ట్రస్ట్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు ప్రభుత్వం వద్దకు వస్తే వాళ్ళు ఆ ట్రస్ట్ని రికగ్నైజ్ చేసి ఈ కట్టడాల కోసం ఈ సంక్షేమ బాధ్యతలు కూడా వాళ్ళకు అప్పచెప్దామని ఒక మెమో కూడా విడుదల చేసింది. అయితే ఇంతకుముందు మేము పేపర్లల్లో టీవీలల్లో ఈ కుల సంఘాల వాళ్ళు ఇందులో ఏదో అవినీతి జరుగుతుంది, కొన్ని ఉల్లంఘనలకు పాటుపడుతున్నారు, కొందరు ట్రస్టులు వేసే విధానంలోనే వాళ్ళ అనుచరులను మొత్తం కులం ఆమోదం లేకుండానే ఒక ట్రస్ట్ లాగా ఫామ్ చేసేసి ఈ ఆస్తులను ఈ ఇచ్చిన భూమిని దుర్వినియోగం చేసే ప్రక్రియ మొదలైందని చెప్పి మేము పేపర్లలో చూసిన తర్వాత ఈ శ్రీనివాస్ గారు, గురునాథ్ గారు వీళ్ళందరూ కూడా మాతో సంప్రదించి ఈ విషయాన్ని కూడా చెప్పినప్పుడు అది క్షుణ్ణంగా ప్రతి జీవోను, ప్రతి మెమోను, ప్రతిదీ మేము క్షుణ్ణంగా పరిశీలించాము. ఆ తర్వాత మా సమైక్య కమిటీ ఒక నిర్ణయానికి వచ్చి వీళ్ళ ఆస్తులను, గవర్నమెంట్ ఏదైతే వీళ్ళ అభివృద్ధి కోసం కేటాయించినటువంటి ఆస్తులను ఒకవేళ మనం గొంతెత్తి దాన్ని కాపాడకుంటే అవి ఒక కార్పొరేట్ వ్యవస్థలకు పోయే ప్రమాదం కనపడింది. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఏంటంటే, కుర్మ సంఘం భూములు కోకాపేట్లు ఉన్నాయి, అక్కడ భవన నిర్మాణం కూడా జరిగింది, ఇంకా ఖాళీ స్థలం కూడా ఉన్నది. అయితే ఇప్పుడు మెయిన్గా చలించి దీన్ని టేకప్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఆ భూములు తెలంగాణకు సంబంధం లేనటువంటి సీమాంధ్ర కార్పొరేట్లతోని ఒప్పందాలు జరుగుతున్నాయి. ఒక తెలంగాణ వాదిగా అది తెలిసిన వెంటనే చెల్లించక తప్పలేదు. ప్రమాదంలో తెలంగాణ అస్తిత్వం అని చెప్పి సమైక్య కొన్ని పోరాటాలు, కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకున్నది. కాబట్టి మాకు అన్నిటికంటే ఇది ముఖ్యమని భావించి ఇమీడియట్గా మేము ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాము. ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ద్వారా, ఒక మెమరాండం ద్వారా, ఇక్కడ జరిగిన తీర్మానాల ద్వారా ఆ జరగబోయే నష్టానికి ప్రభుత్వం దృష్టికి తేవడమే లక్ష్యం. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇందులో మొత్తం తెలంగాణకు సంబంధించిన బీసీ కులాల సంఘాలన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాయి. ఇప్పుడు బీసీ కులాల యువతకు వసతి కోసం కానీ, విద్య కోసం కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం కానీ డెవలప్ కావాలని ప్రభుత్వ సదుద్దేశాన్ని, ప్రభుత్వంలో వచ్చిన కొంత పెద్ద మనుషుల సహకారంతోనే ఆ కులంలో ఉన్న కొంతమంది పెద్దలే నారాయణ చైతన్య లాంటి సంస్థలకు లీజ్ అగ్రిమెంట్ చేస్తున్నాయనేది తెలిసింది. వాస్తవానికి ఈ భూములు ఈ జీవో ప్రకారంగా వేరే వాళ్లకు లీజ్ ఇవ్వడానికి అసలు రూలే లేదు. అది ఉల్లంఘన, ప్రభుత్వ ఉల్లంఘన. అది జరగాలన్నా దాంట్లో ఒక చిన్న లొసుగు ఉంది, జీవో వస్తే చేయొచ్చని ఉంది. కానీ ప్రభుత్వాలు ఇట్లాంటి వాటికి జీవో ఇచ్చినప్పుడు మొత్తం కుల సంఘాలకు ఇచ్చినటువంటి ధ్యేయమే వైఫల్యం చెందుతుంది. కాబట్టి ఇప్పుడు కుర్మ సంఘం వాళ్ళ భవనం అట చైతన్య నారాయణ వాళ్ళకు లీజ్ అగ్రిమెంట్ కూడా చేసిండ్రు, భూమి పూజ కూడా జరిగిందట. అంటే ఇది చేసే ముందు మీ కుల సభ్యులకు యావత్తు తెలంగాణ కులం కుర్మోళ్ళకు అందరికీ చెప్పి వాళ్ళ ఆమోదం తీసుకొని చేసిండ్రా? వాళ్ళందరూ ఆమోదం ఇచ్చినా కూడా అది చెల్లుబాటు కాదు. కాబట్టి ఈ వేదిక ద్వారా మేము ఏం చెప్తున్నామంటే, నారాయణ చైతన్య వాళ్ళకు కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఏమని హెచ్చరిస్తున్నాము? మీకు లీజుకు వీళ్ళు ఇచ్చినా, మీరు తీసుకున్నా మీరు కూడా శిక్షార్హులవుతారు. కాబట్టి ఏంటంటే, మీకు మీరే స్వయంగా ఇది మాకు అవసరం లేదని చెప్పి మీరు తప్పుకోండి, వెరీ గుడ్. లేని ఏడల మీ మొత్తం నారాయణ చైతన్యాల మీదనే తెలంగాణ సమాజం పడుతుంది, ఖబర్దార్. అదే రకంగా కులంలో పెద్ద మనుషులని చెప్పి
రాజకీయ ప్రమేయం ఉన్న పెద్దలకు కూడా మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, మీ కుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి, మీ కులం కార్డుతోని మీరు ఆ స్థాయికి వచ్చినారు కాబట్టి, మీ కుల యువతను కులాన్ని కాపాడుకునే బాధ్యత మీకు లేదా అంటే, మీ వర్షన్ కూడా నాకు తెలిసింది ఏంటంటే, దాంట్లో రెవెన్యూ జనరేట్ అయితే ఆ డబ్బులు తీసుకుపోయి సిటీలల్లో వేరే డిస్టిక్లల్లో కూడా మేము డెవలప్ చేస్తాం అంటున్నారు. నేను అనేది అది మీ పని కాదు, అది ప్రభుత్వం పని. ఒకవేళ మీరు ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలకు కట్టుబడి ఉంటే ఆ భూమి మీకు ఉంటుంది, లేదంటే ప్రభుత్వం వాపసు తీసుకొని నారాయణ చైతన్యులకు ఇండైరెక్ట్గా ఇవ్వడానికి ఇవ్వలే ప్రభుత్వం. పోయి తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణ వాదుల దృష్టికి నారాయణ చైతన్యకు మీరు ఇస్తున్నారంటే అసలు మీరు తెలంగాణ భూమిపుత్రులేనా డౌట్ వస్తుంది. అంటే 36 కులాలకు సంబంధించిన ఆత్మగౌరవ భవనాలు ఎక్కడ పోయినాయి అంటే ఎందుకోసం ఇచ్చారు? లీజుకి ఎట్లా ఇస్తారు? మా ప్లేస్లోకి మా దానిలోకి ట్రెస్ పాస్ చేస్తున్నారు. నేరస్తులు వీళ్ళు. చైతన్య నారాయణ వాళ్ళంతా నేరస్తులు. మూకుమ్మడిగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు ఏం చెయ్యలేరు, వాళ్ళు ఏమి చెయ్యలేరు, ఏదో ఒకటి చెప్పేస్తే కామ్గుంటారు అని చెప్పేసి బీసీల పేర్లు చెప్పుకొని ఆ పేర్లతో పైకెక్కినటువంటి కుల పెద్దలు, సంఘాల పెద్దలు, సిటీలో ఉన్నటువంటి వ్యక్తులు ఆల్రెడీ ఒక చెట్టు కొమ్మని మనం నిచ్చెనలుగా వేసుకొని పైకి ఎగబాగినటువంటి వ్యక్తులు ఈరోజు చేస్తున్నటువంటి దారుణమైన ఘోరమైనటువంటి విఫల ప్రయత్నం మన అందరిని బొందబెట్టే ప్రయత్నం. అంటే బీసీలు ఎప్పటికీ అడుక్కుంటూనే ఉండాలి, ప్రతి ప్రభుత్వాలను అడుక్కుంటూనే ఉండాలి, కుల నాయకులు కుల సంఘాల దగ్గరికి వెళ్ళి అడుక్కుంటూనే ఉండాలి. మనమంతా ఎప్పటికీ కూడా ఇట్లానే ఉండాలి. ఇదేనా మనకు కావాల్సింది? నారాయణ ఎవరు? చంద్రబాబు మనిషి. ఆంధ్రలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి. ఆయనదే పెత్తనం ఉండదా తెలంగాణలో? ఈ కుర్మ సంఘం కానీ, ఇంకో సంఘం కానీ, ముద్రా సంఘం కానీ, గౌడ సంఘం కానీ వాళ్ళు ఏది చెప్తే చేయాలి, అదే చేయాలి. పాక్కుంటూ దేక్కుంటూ పోయి పనులు చేయాలి. ఈ నారాయణ కాలేజ్ ఎంత దొంగ కాలేజ్, తెలంగాణలో కాదు వాడు, దేశంలో ఉండొద్దు వాడు. వాడిని జైల్లో పెట్టాలి. ఎంత దొంగ అంటే మీకు చూపిస్తాం, మీరు నెట్లో కొట్టి చూడండి ఎన్ని ఉంటాయి వాడి మీద, ఎన్ని అరాచకాలు ఉంటాయి. విద్యార్థులు ఆత్మహత్య చేసుకుపోతున్నారు, సిబ్బంది దాడులు జరుగుతున్నాయి. మాదాపూర్ కాలేజీలో ఏం జరిగింది, గండినరం కాలేజీలో ఏం జరిగింది, పటంచెరులో ఈ కాలేజీలో ఏం జరిగింది, ఆదిపట్ల కాలేజీలో ఏం జరిగింది చూడమనండి. వాడిని ఈ కుల సంఘాలను బీసీ సంఘాలను చూడమనండి. ఎన్ని ఉన్నాయి. నారాయణ కాలేజీ బోర్డు తిప్పేసింది ఒక చోట, ఇంకో చోట విద్యార్థులు ఘోరంగా కొట్టుకున్నారు. ఆదిపట్ల పెద్ద ఘోరం జరిగింది. ఒకటి కాదు, ఇంకో బొబ్బిల్ల ఆంధ్రలో కూడా జరిగింది. మధ్యలో మూసేసిండు వాడు, వదిలేస్తాం ఆ పిల్ల గతి ఏంది అంటున్నారు. తల్లి ఇంకోటేమో ఆత్మహత్య చేసుకున్నారు విద్యార్థులు. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే లెక్కలేని ఉన్నాయి. ఇంత జరుగుతుంది. ఇవన్నీ నెట్లో 100 కొద్ది ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకుంటూ పోలేను నేను. ఎక్కడెక్కడ వాని కాలేజీలు ఉన్నాయో అక్కడక్కడ అరాచకాలు జరుగుతున్నాయి. వాడు క్రిమినల్, దొంగ, తెలంగాణ ద్రోహి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తిరుపతిలో, చిత్తూరులో వాడు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా విద్యార్థులతో బాయ్కాట్ చేయించాడు. వాడే చేయించాడు అక్కడ. అటువంటి వానికి ఇక్కడ ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు పట్టం కడుతున్నాడు? వానికి ఎందుకు పిలుస్తున్నాడు? దొంగలు ఎందుకు పిలుస్తున్నాడు? రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం లేడు. ఈయన చంద్రబాబు మాటికి నేను చంద్రబాబు శిష్యుని అని చెప్పుకుంటాడు. మళ్ళీ చంద్రబాబు పరిపాలన ఇక్కడ చేస్తున్నాడు. ఇంతకుముందు శారదక్క చెప్పినట్టు నువ్వు 24/7 ఇక్కడే ఉండాలి కదా. రోజు యాత్రలు ఎందుకు? కేరళ ఎందుకు? కేరళ పోయి అక్కడ ముఖ్యమంత్రిని తిరుగుతావు. మరి నీ సంగతి మేము కూడా తిరుగుతాం. నువ్వు పినరాయి విజయన్ దీపాను, మేము రేవంత్ రెడ్డి దీపం అని చెప్తున్నాం. దీపం నువ్వు ప్రజలకు సేవ చేస్తలేవు. కేసీఆర్ ఏమో తాగి పండుకుని ఫామ్ హౌస్లా, నువ్వేమో ఎప్పుడు జాలసాలు చేసుకుంటూ తిరుగుతున్నావు. ఫుట్బాల్ ఆడుకుంటా, బ్యూటీ కంటెస్ట్లు పెట్టుకుంటా, ఇక్కడ ఉన్నప్పుడేమో ఇది చేస్తాడు, తక్కినప్పుడేమో దూరాలు పోతుంటాడు. ఎందుకు పోతున్నట్టు నువ్వు? యాత్రలు ఎందుకు? నువ్వు బాంబే, ఢిల్లీ, కలకట్టా, రాహుల్ గాంధీ దర్శనం ఎందుకు నీకు? లేకపోతే పదవి తీసేస్తారని భయం కావచ్చు. ఇది తెలంగాణలో ఈ ఆట సాగనీయద్దు. అన్ని విద్య, వైద్యం 2 ఆంధ్ర కార్పొరేట్ చేతిలో పోయినాయి. ఇప్పటికి విద్య అంతా అలాగే. నారాయణ చైనానే కదా, చైనా అంటే చైతన్య నారాయణ వాళ్ళదే కదా మొత్తం. చైతన్య ఆంధ్రోడే, నారాయణ ఆంధ్రోడే. అంటే మా మధ్యనే గొడవ పెట్టి మీరే తన్నుకొని ఆ పొలాన్ని మళ్ళీ, అంటే ఇప్పుడు చూడండి, కోకాపేటలో 1 ఎకరం 173 కోట్లు నడుస్తుంది అని చెప్తా ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ముదిరాజ్ భవనానికి 5 కోట్ల రూపాయలు 5 ఎకరాల పొలాన్ని ఇచ్చిండ్రు. అంటే 5 ఎకరాల పొలం అనేది 173 కోట్ల రూపాయల చొప్పున మీరు ఎంతో అంచనా వేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క కుట్ర ఏంది అంటే, ఇప్పుడు మేము కొట్టుకున్నాం అనుకోండి,
ఆ యొక్క ట్రస్టును రద్దు చేసి ఆ పొలాన్ని అంటే ఆ 173 కోట్ల ఎకరం ఉన్నటువంటి 5 ఎకరాల ప్లేస్ని ప్రభుత్వమే గుంజుకొని అవసరమైతే మీకు ఫ్యూచర్ సిటీలో 10 ఎకరాలు ఇస్తాము, ఈ 5 ఎకరాలు మాకు వదలండి అనేటటువంటి అంశాన్ని తేవడానికి చేసినటువంటి కుట్రగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ సమాజమా, ముఖ్యంగా మా బీసీ నాయకులు ఎంత అమాయకులు అంటే కోకాపేటలో 5 ఎకరాలు ఇస్తే వాటిని ఉపయోగించుకోకుండా అక్కడ వాళ్ళకు రెంట్కిచ్చి బయట బతుకుతాం అనటం అనేది ఎంత ఘోరము, ఎంత దరిద్రం అనే విషయాన్ని కూడా మా అన్నలకు మా సోదరులకు నేను చెప్తా ఉన్నా. ఆడ కోకాపేటలో చదవాలంటే ఒక సంవత్సరానికి 10 లక్షల రూపాయలు మనం వేరే వాళ్ళకు కట్టాలి. ఆడ 10 లక్షలు కట్టే బదులు ఆ 10 లక్షల విలువైనటువంటి చదువును మనం తీసుకోగలిగితే, మన భూమిలో మనం ఉంచుకోగలిగితే, మన విద్యార్థులకు చదువు చెప్పుకోగలిగితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి కదా. మీరు ఇచ్చేటటువంటి ఈ నజరానాలు, ఈ పెళ్లి కానుకలు మీరు ఇచ్చేటటువంటి దేనికి ఉపయోగము? మన గవర్నమెంట్లో ఉన్నటువంటి రీసెంట్గా రాజ్యసభ మెంబర్ అంటే షాడో సీఎం అంటారు, అంటే బయట వినబడుతుంది, రేవంత్ రెడ్డి గారికి షాడో సీఎంగా వెం నరేందర్ రెడ్డి గారు ఉంటారు. ఇటు పక్కన ఉన్నది ఎకే మల్లేశం గారు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ కుర్మ సంఘం ప్రెసిడెంట్. అండ్ ఇక్కడ గవర్నమెంట్ విప్ బీర్లాయిలే గారు 16 మార్చి నాడు కలిసిన తర్వాత 4 రోజులకే భూమి పూజలో పాల్గొనడం జరిగింది. దీని ద్వారా మా అందరికీ కుర్మ సమాజానికి తెలిసిపోయింది ఒకటి ఏంటంటే, ఎవరో మనల్ని కళ్ళను పొరసలేరు, మన కులస్తులే మన కళ్ళను పొరుసు మన ఏదైతే ఆత్మ గౌరవ భవనం అనే బీసీ గైడ్లైన్స్ జియో నంబర్ 189 ప్రకారంగా, అలాగే మెమో నంబర్ 2574/D 2018 డేటెడ్ 2/11/2021 ప్రకారంగా ఏదైతే గైడ్లైన్స్ ఫాలో అవ్వాలో బీసీ వెల్ఫేర్ వాళ్ళు గవర్నమెంట్ది, అది ఏది ఫాలో కాకుండా తుంగలో తొక్కి, మరి ఈమె మా కుర్మామె అయితే కానే కాదు, ఈమె నారాయణ కూతురు, పెద్ద కూతురు డాక్టర్ సింధూర నారాయణ గారు ఆ భూమి పూజలో పాల్గొనడం చూసి నిజంగా అదే క్షణానికి అక్కడనే నేను వెళ్ళేసి నిలదీసిన బీర్లైలే గారికి. ఆ వీడియో కూడా దగ్గర 1,30,000 వరకు చూడడం జరిగింది. నిలదీసిన బీసీ వెల్ఫేర్ గైడ్లైన్స్ను మీరు ఒక గవర్నమెంట్ విప్ ఉండి, అదేవిధంగా మీరు మరి దీన్ని 100 కోట్ల స్కామ్ ఉంది దీంట్లో. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ముదిరాజు పెద్దలు కుల గద్దలుగా ఉన్న దుర్మార్గులు ఏం చేస్తారంటే, ఈ భూమిని ఏదైతే ఈ కోకాపేటలో 5 ఎకరాల భూమిని అట్లాగా 5 కోట్ల రూపాయలను తమ సొంత ఆస్తిగా, ఒక ప్రభుత్వ భూమిని సొంత ఆస్తిగా చిత్రీకరించి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉంది. ఈరోజు కాళోజీ నారాయణరావు గారు ఒక మాట చెప్తారు, ప్రాంతేతరుడు అన్యాయం చేస్తే ప్రాంతం పొలిమరారు తరిమి కొట్టాలి, ప్రాంతం వాడు అన్యాయం చేస్తే ప్రాంతంలోనే పాతి పెట్టాలి. ఈరోజు మన కుర్మ సోదరులు కావచ్చు, మా ముద్రా సంఘాలు కావచ్చు, ఈ అవినీతిని అన్యాయం విలువలో తీసుకురాకపోతే ఏ కుల సంఘ నాయకులు మనకు ఆధిపత్యం వహిస్తున్నారో, ఏ కుల సంఘ నాయకులు మన జాతులకి పెద్దరికంగా చూస్తున్నారో, ఆ దుర్మార్గులు ఈరోజు జాతిని ఏది అధోగతి పాలు చేసే పరిస్థితి ఉన్నదా లేదా? ఏదైతే కోకపేటలో భవనాలు ఇచ్చిరో, భవనాలు పూర్తిగా గవర్నమెంట్వి. ఏదైతే బిల్డింగ్లు నిర్మాణం చేసి ఇచ్చిరో ఆ డబ్బులు కూడా పూర్తిగా గవర్నమెంట్వి. పూర్తిగా గవర్నమెంట్తో స్థాపితమైనటువంటి ఈ సంస్థలని మీ కులాలో ఉన్నటువంటి పేదల కోసం వాడితే మీకు గౌరవంగా ఉంటుంది. మాతో పాటు అన్ని కులాలు కూడా మిమ్మల్ని గౌరవిస్తాయి. ఈరోజు మిగతా కులాలు మీకు మిత్రులుగా ఉన్నట్టు వాళ్ళు కూడా చాటుకు నవ్విపోయే పరిస్థితి మీరు తెచ్చుకున్నారంటే ఒక్కసారి మీరు మరొకసారి కూడా ఆలోచించాలని తెలియజేస్తూ ఉన్నాము. ఇక కుర్మ కులం గురించి చెప్పాలంటే మల్లన్న, బీరప్ప, అక్క మంకాలి అంశగా మేము వస్తూ ఉన్నాము. గొర్రెలు కాసుకొని మేము జీవనం కొనసాగిస్తూ ఉన్నాము. ఇంత పేదరికం నుంచి హైదరాబాద్కి వచ్చి ఈ తెలంగాణ, ఈ దేశము, భారతదేశము, అలాగే ప్రపంచ మేధావిగా ఎదిగినటువంటి కంచైలయ్య గారిని, ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చేటటువంటి పాశం యాదగిరి గారిని కూడా విమర్శించే స్థాయికి ఈ కుర్మ కులంలో ఉన్న కొందరు ఎదిగిర్రు అంటే ఇది ఎంత దుర్మార్గం వైపు పోతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కుల మతాలు కూడా వీళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాయి, వీళ్ళ జ్ఞానానికి రెస్పెక్ట్ ఇస్తాయి. వీళ్ళ జ్ఞానానికి రెస్పెక్ట్ ఇస్తున్నాయి అంటే అర్థం మన కులానికి కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాయి అన్న విషయాన్ని మీరు గ్రహించాలి. మన ఆత్మ గౌరవాన్ని తీసుకుపోయి వేరే వాళ్ళ కాళ్ళ కాడ పెడుతున్నారు. ఎవరు? మన కుల సంఘాల వాళ్ళే. కుల సంఘాలు అనేటివి
వాళ్ళు ఎవరిది వాళ్ళు సగం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘంలాగా ఏర్పడి ఒకటే కులానికి 4-5 సంఘాలు చేసుకొని స్వతహాగా వాళ్ళు ఎదగడానికే ఉపయోగించుకుంటారు కానీ సంఘానికి ఏం చేయడానికి ముందుకు రావట్లేరు. కనుక ఇప్పటికైనా ఇంతమంది అన్నవాళ్ళు చెప్తున్నారు, అక్క కూడా మంచి సందేశం ఇచ్చింది. ఇకనైనా ముందు తరాల కోసము అన్ని కులాలు ఏకతాటికి వచ్చి ముందు మన పిల్లలకి ఏం చేయాలి, మన కుల సంఘాలకు ఏమన్నా మనము బాగు చేయగలుగుతామా అంటే చెయ్యండి, లేకుంటే పక్కకు జరగండి. ఎవరైతే ఆ స్థానంలోకి వచ్చి చేయాలనుకుంటారో వాళ్ళు చేస్తారు. శివలాంటి తమ్ముడు కానీ ఇక్కడ సీన్ లాంటి తమ్ముడు కానీ ఇట్లా అంటే అందరూ అన్ని కులాల తమ్ముళ్ళు నాకు తెలియదు కనుక మా కుల సంఘం తమ్ముళ్ళ పేర్లు చెప్తున్నా ఏమనుకోవద్దు. కనుక ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు చేస్తారు. మనకు చేతనైతే అక్కడ ఉండాలి, లేకుంటే పక్కన జరిగిపోవాలి. అంతేగాని స్వతహాగా ఎదగడానికి కుల సంఘాలను అడ్డు పెట్టుకోకండి దయచేసి. కావాలి ఈ సంక్షేమం ఎంత దూరం పోవాలంటే ఇక్కడి నుంచి ఎటువంటి వెలుతురు ప్రసరించాలంటే గొల్ల కుర్మలలో ఎవరు కూడా అనాథలుగా ఉన్నా వాళ్ళకి ఇక్కడ అన్నం దొరకాలి, విద్య దొరకాలి, ఒక ఆశ్రయం కావాలి. రాష్ట్రం మొత్తం మీద గొల్ల కుర్మ అమ్మాయిలు ఎవరైనా తల్లిదండ్రులు లేని పిల్లలున్నా పేద కుటుంబం వాళ్ళున్నా ఇక్కడిది కళ్యాణ మండపం తయారై వాళ్ళ పెళ్లిలు ఇక్కడ జరగాలి. సో అసలు ఎవరి కోసం ఇచ్చినారు? కోకాపేట్ల భవనాలు ఎవరి కోసం ఇచ్చినారు? కోకాపేట్ల ఏదైతే చేతు వృత్తి కులాలు ఉన్నారో ఇన్ని సంవత్సరాల నుండి అణచివేతకు గురైనారు. ఇప్పుడే వాళ్ళు ఎడ్యుకేషనల్గా కొద్దిగా పైకి వస్తున్నారు. వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం అని ఆ భవనాలు కట్టిస్తే అక్కడ మనకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ లాగా పెట్టేసి ఎక్కడో మనకు 33 జిల్లాల నుండి కూడా అక్కడికి వచ్చేసి వాళ్ళు చదువుకొని ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక జడ్జి అయ్యే కావడానికి ఏర్పాట్లు చేసుకొని ఒక హాస్టల్ వసతి కలిగించి వాళ్ళు కుర్మ వాళ్ళైతే ఇక్కడ ఏదైనా గొర్రెలు అమ్ముకోవడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఉండడానికి వసతి గురించి ఇవన్నిటి గురించి కూడా మనకు ఉంటది. కాబట్టి దయచేసి నేను ఇక్కడ నుండి ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులకు ఒకటి చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక శక్తులు ఏదో వ్యక్తులలాగా రాలేరు. అందరూ ఒక జేఏసీగా ఫామ్ అయ్యి ఈరోజు మీ అందరికీ కూడా ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేది ఏంటంటే దయచేసి ఏవైతే ఇచ్చినారో మీరు సంఘాలకు, ఆ సంఘాలు కేవలం దానికే ఉండాలి, ఏ కార్పొరేట్ వ్యవస్థకు కూడా ఇవ్వద్దు. అలా ఏ భవనాలు అయితే మాకు ఇచ్చిర్రో ఆ భవనాలు ఇలా చైతన్యం కావడానికి, ఇలాంటి మీటింగులు పెట్టుకోవడానికి, ఇలా అధికార హబ్బుగా మారడానికి ఇలా బీసీ భవనాలను మనందరికీ ఇవ్వడం జరిగింది. మరి ఆ భవనాల్లో మరి ఆ బీసీ కులాలన్నీ ఏకమైతే అని చెప్పి ఇలా ఆ భవనాల్లో ఉండే ఇలా బీసీ కులాలు చైతన్యమైతే అని చెప్పి ఇలా భవనాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బీసీ ప్రజలంతా మరి ఏకమైపోతారు. ఇలా ఏకమై వాళ్ళు రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తారని చెప్పి మళ్ళా మా యొక్క భవనాలను ఇలా మీరు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు.